దాటిపోయింది. నా భాగ్యరేఖ నన్ను వీడిపోయింది. ఏడి నా సుతుడు, ఏది నా రాజ్యశ్రీ, ఏది నా అర్ధాంగి? ఎవరునూ లేరు, ఏదీనూ లేదు. ఇప్పుడు నేను ఏకాకిని. నేనే కాదు, సర్వజనులు ఏకాకులు. అన్నదమ్ములను ఆవు బిడ్డలు కన్న తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు వెంట వచ్చున్నది నీ వెను వెంట వచ్చున్నది సత్యమనే యశస్సు. నా మీద నీవు కక్షము జాలి స్థిరమై సంపదలల్ల వెంట ఒకరీతిని సాగిరా. ఏ సరికి ఏ విధి సత్య హరిశ్చంద్ర నాటకంలోని ఈ ఒక్క పద్యం మాత్రం హరిశ్చంద్రుడికి సంబంధించినటువంటిది మాత్రమే కాదు. ప్రపంచంలోని ప్రతి మానవుడు ఉన్నవాడు లేనివాడు, గొప్ప కులము తక్కువ కులమని కాకుండా ప్రతి మానవుని జీవితానికి సంబంధించినటువంటి ఈ పద్యము రచించిన బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారికి, కులమత భేదములు లేవని చెప్పినటువంటి గుర్రం జాషువా గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఎందుకు అన్నామంటే ఏరికేసరికే పాటు విధించునో విధి. నేను బాబాయ్ చెప్పినాను, నేను ఒకవేళ బెడ్ మీద ఉన్నా నాటకానికి వస్తానని చెప్పినాను. ఈరోజు నిజంగానే నాకు కాలు యాక్సిడెంట్ అయ్యింది. ఆ భోజనం దగ్గర కూడా కాలు ఆ నొప్పి స్ప్రే కొట్టుకుంటే నిలబడగలుగుతున్నా స్టేజ్ మీద. కానీ తప్పదు, రాజేశ్వరరావు అని చెప్పినట్టు నాటక రంగం కోసం స్టేజీలైనా మరి మీ ఆనందం కోసం, ఎందుకంటే మీ దీవెనలే మాకు ఆశీర్వాదాలుగా, ముఖ్యంగా మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా ప్రేక్షకులకి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, అది అవశ్య ప్రాప్యం నిన్న మొన్నటి వరకు అటు ఇటు అందముగా చేయి తిప్పి అమృత గానము ఆలపించిన అన్న చీమ పుట్టినే ఏడి ఆంధ్ర తాన్సేన వారు సంగీతమును రాష్ట్రమంతట పంచిపెట్టిన సన్ముఖి ఆంజనేయ
85 సంవత్సరముల వరకు 85 సంవత్సరముల వరకు కలియుగ ఆంజనేయ బిరుదాంకితుడు మా బాబాయి సంపద నగర లక్ష్మణరావు గారు నేడు. ఏది చంద్రమతి పాత్రలో నటించక జీవించిన మహాతల్లి గూడూరు సౌమిత్రమ్మ గారు. పోయిన వారలు మహానుభావులు, వారిలో నిజముగా నేనెంత గడ్డిపో వదలకుండా ఆదరించుచున్న మన ఊనగట్ల కమిటీ వారికి పేరు పేరున పాదాభివందనాలు. నిమ్ములను నన్ను దీవించుచున్న విఘ్నేశ్వర స్వామికి శతకోటి వందనాలు. అది విధి. అది కాలానుకూలంగా మాకు అవకాశం కల్పించినటువంటి